తెలుగు గ్రామానికి సంబంధించి ఉత్పత్తి అర్థాలు 8వ తరగతి తెలంగాణకు సంబంధించిన పాఠ్యపుస్తకంలోనివి ఉత్పత్తి అర్థాలు అన్నమాట. ఇక్కడ చూడండి, నగరము అంటే ఉత్పత్తి అర్థము. నగరము కొండ వలె పెద్ద పెద్ద భవనములు కలది. నగరం అంటే ఏంటి? కొండ వలె పెద్ద పెద్ద భవనములను కలిగి ఉంటుందన్నమాట. ఉదది అంటే ఉదకము ధరించినది. ఉదది క్షేత్రము, దైవము వెలిసిన ప్రదేశాన్ని క్షేత్రము అంటారు. క్షేత్రం అంటే ఏంటి? దైవం వెలిసిన ప్రదేశాన్ని క్షేత్రము అంటారు. క్షేత్రం అంటే దేవాలయం అని కూడా అర్థం ఉంది. గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని పారదోలేవాడు గురువు. అజ్ఞానం అనే అంధకారాన్ని పారదోలేవాడు గురువు అన్నమాట. సూర్యుడు శౌర్యమును ప్రదర్శించేవాడు ఎవరు? వీరుడు. అదేవిధంగా భాస్కరుడు అంటే కాంతిని కలుగజేయువాడు భాస్కరుడు అంటే సూర్యుడు అని పేరు కూడా ఉంది. భాస్కరుడు సూర్యుడు అని అర్థాలు ఉన్నాయి. కాంతిని కలుగజేయువాడు. శారద శరత్తునందు పుట్టినది. విద్యార్థి విద్యను అర్జించువాడు విద్యార్థి. అతిథి అంటే అతి మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవారు అన్నమాట. తర్వాత మహిరుహము అంటే భూమి నుండి పుట్టినది. శరీరము అంటే రోగారుల్చే శిథిలమైనది. పక్షి అంటే పక్షములు కలది పిట్ట అన్నమాట. దాశరథి అంటే దశరథుని కుమారుడు శ్రీరాముడు. అందరికీ తెలిసే ఉంటుంది. దశరథుని కుమారుడు ఎవరు అంటే శ్రీరాముడు. ధార్మికుడు అంటే ధర్మాన్ని ఆచరించేవాడు. ధార్మికుడు అంటే ధర్మాన్ని ఆచరించేవాడిని ఏమంటారు? ధార్మికుడు అని అంటారు. అంటే పుణ్యాత్ముడు అని అర్థం వస్తుందట. పక్షి ధ్వంసకుడు అంటే పక్షులను ధ్వంసం చేసేవాడు వేటగాడు అనమాట. పక్షి ధ్వంసకుడు అంటే వేటగాడు అంటారు. పక్షులను ధ్వంసం చేసేవాడు. విహంగం అంటే ఆకాశంలో వెళ్ళినది పక్షి. విహంగం అంటే ఆకాశంలో వెళ్ళినది పక్షి. హృదయము అంటే హరింపబడినది గుండె. విధంగా తర్వాత 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఉత్పత్తి అర్థాలను చూసినట్లయితే పుత్రుడు పున్నమి నరకం నుండి తప్పించేవాడు కొడుకు. పున్నమి నరకం నుండి తప్పించేవాడు ఎవరు? కొడుకు అన్నమాట. ధర్మము అంటే భూమిని ధరించేది ధర్మవు అన్నమాట. ప్రతివ్రత అంటే ప్రతి సేవే వ్రతముగా కలది. సాధ్వి అన్నమాట. జ్యోత్స్న అంటే కాంతులను ఎదజల్లినది వెన్నెల అన్నమాట. జ్యోత్స్న అంటే కాంతులను ఎదజల్లినది వెన్నెల. అదేవిధంగా సూర్యుడు అంటే లోకమును ప్రకాశింపజేయువాడు. ఈ లోకాన్ని ప్రకాశింపజేయువాడు ఎవరు అంటే సూర్యుడు. ధర అంటే భూమిని ధరించినది. ధర అంటే భూమిని ధరించినది. తోయజము అంటే రక్షించున్నది. తోయజము అంటారు. తోయజము అంటే రక్షించున్నది. అంటే శైల్యం అంటే శిలలతో కూడినది. శిలలతో కూడినది. మిత్రుడు అంటే సర్వభూతముల పట్ల స్నేహభావం కలవాడు. మిత్రుడు అంటే సర్వభూతముల పట్ల స్నేహభావం కలవాడు అన్నమాట మిత్రుడు. తర్వాత చూసినట్లయితే మోక్షము జీవుని పాసం నుంచి విడిపించేది ముక్తి అన్నమాట. తర్వాత గృహాన్ని పూరంద్రి అంటే గృహాన్ని ధరించేది ఇల్లాలు. పూరంద్రి అంటారు. పూరంద్రి అంటే గృహాన్ని ధరించేది ఇల్లాలు. అమృతము మరణం లేనిది సుధా అన్నమాట. దీన్ని అమృతాన్ని సుధా అని కూడా అంటారంట. అర్థము మరణము లేనిది. తర్వాత కృతులు అంటే నెరవేరిన పని కలవారు. నెరవేరిన పని కలవారు అంటే నేర్పరులు అన్నమాట.
పౌత్రులు అంటే కొడుకు మనమడు. పౌత్రుడు అంటే మనవడు అని అర్థము. కొడుకు అన్నమాట. ఆచార్యుడు అంటే వేద వ్యాఖ్యానములను చేయువాడు. ఏదైనా ఒక విషయం పైన నిశిత పాండిత్యము కలవాడు గురువు ఆచార్యుడు అని అంటారు. 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఉత్పత్తి అర్థాలను చూసినట్లయితే శివుడు అంటే శుభాలను కలిగించువాడు. శివుడు అని అర్థము. శుభాలను కలిగించువాడు, సాధువుల హృదయాన శయనించువాడు అనమాట. అంగన అంటే మంచి అవయవములు కలది స్త్రీ. అంగన అంటే మంచి అవయవములు కలది స్త్రీ అనమాట. స్త్రీని అంగన అంటారు అని అర్థం అనమాట. అది దేహి అంటే దేహము కలవాడు నరుడు. దేహము కలవాడు నరుడు. ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు ఈశ్వరుడు. స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు ఈశ్వరుడు అని అర్థము. తర్వాత మూషికము అంటే అర్థం ఏంటి? ఎలుక. మూషికం అంటే అర్థము ఎలుక అనమాట. అన్నాదులను దొంగిలించుకున్నది ఎలుక. పయోనిధి అంటే నీటికి నిలయమైనది సముద్రము. నీటికి నిలయమైనది సముద్రము అనమాట. తర్వాత కార్మికం అంటే కర్మకారునిచే చేయబడినది ధనుసు. ధనుసు కాబట్టి కార్మికము అంటే అర్థం ఏంటి? ధనుసు అర్థము కర్మకారునిచే చేయబడినది. అమరులు అంటే మరణం లేని వారు అని అర్థము. దేవతలు. మరణం లేని వారు ఎవరు ఉంటారు? దేవతలు అమరులు అంటారు. కేసరి అంటే కేసరి జాలు కలిగినది అంటే సింహము. కేసరి అంటే అర్థం ఏంటి అంటే సింహము అంటారు. ధరాధరం అంటే ధరను ధరించినది పర్వతము. ధరాధరము అంటే ధరను ధరించినది పర్వతము అనమాట. తర్వాత పరవారము అంటే అపారమైన శరీరము కలది. అపారమైన శరీరం కలది. సముద్రము. అక్షరము అంటే అక్షరము కానిది అంటే నాశనం లేనిది వర్ణము. అక్షరము అంటే నాశనం లేనిది వర్ణము. మౌని అంటే మౌనము వహించువాడు ముని అన్నమాట. మౌని అంటే మౌనము వహించువాడు ముని అన్నమాట. తర్వాత వణిజము నీటి నుండి పుట్టినది. వణిజము అంటే నీటి నుండి పుట్టినది పద్మము అన్నమాట అర్థము. పద్మము అని అర్థము. నీటి నుండి పుట్టినది వణిజము అంటారు. వణిజానికి అర్థం ఏంటి అంటే పద్మము అని అర్థము. తర్వాత అగ్యము అంటే తాగడానికి ఉపయోగించే నీళ్ళు. తర్వాత పాద్యము అంటే పాద్యములను కూడుకొనుటకు ఉపయోగిస్తారనమాట. తర్వాత పర్షాసురుడు అంటే పర్షాసురుని యొక్క కుమారుడు ఎవరు? వ్యాసుడు. పర్షాసురుని యొక్క కుమారుడు ఎవరు? వ్యాసుడు అనమాట. తర్వాత నివార ముష్టింపచుల్ అనమాట. 10 కీడు గింజలతో కాలము వెళ్ళబుచ్చువారు సన్యాసులు. తర్వాత ప్రభంజనం అంటే వృక్ష శంఖాదులను వీరగొట్టినది వాయువు. వృక్ష శంఖాదులను వీరగొట్టినది వాయువు అనమాట. ప్రభంజనము అంటారు. ఈ విధంగా ఇవి ఉత్పత్తి అర్థాలు.